అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనుల్లో సమ్మె చేస్తున్నారు. దాదాపు బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోయినటువంటి ఘటన. ప్రస్తుతం డప్పు చప్పులతో గజ్జగట్టి కాలికి గజ్జగట్టి కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనేక సంఘాలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యక్షంగా అయితే ఉద్యమ కార్యాచరణకు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి కార్మిక సంఘ నేతలు ఉన్నారు. ఏంటి పరిస్థితి, మీరు ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా జరిగింది. ప్రధానంగా గ్రానైటు, హరిత బయో ప్రొడక్ట్స్, అట్లాగే రైస్ మిల్లులు, ఇండస్ట్రీ మొత్తం బంద్ అయిన పరిస్థితి ఉంది. బ్యాంకింగు, ఇన్సూరెన్స్ రంగము, ఆర్టీసీ, లారీ డ్రైవర్లు, రైల్వే సెక్టర్ సంబంధించిన హమాలి కార్మికులు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, హమాలి, ట్రాన్స్పోర్టు, సబ్బండ కార్మిక వర్గం, కరీంనగర్ జిల్లాలో ఉన్న కార్మిక వర్గం ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేస్తుంది. ఈ సమ్మెకు ప్రధాన కారణం 29 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా నరేంద్ర మోడీ మార్చిండు. నరేంద్ర మోడీ మార్చడం వల్ల కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్, వాళ్ళకు కావాల్సిన రక్షణ సెక్షన్స్ ఏవైతే మొత్తం ఎత్తేసి యాజమాన్యాలకు అనుకూలంగా ఇచ్చిండు. 8 గంటల పని విధానం రద్దు చేసిండు, సమ్మె రద్దు చేసిండు. లేబర్ డిపార్ట్మెంట్కు, యూనియన్స్కు, కార్మికులకు సంబంధించిన మధ్యవర్తిత్వం వహించే లేబర్ డిపార్ట్మెంట్ను కూడా ఎత్తేసిన పరిస్థితి ఉంది. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీకి సంబంధించిన వాళ్ళకి మొత్తం యజమానులకు మొత్తం అనుకూలంగా మార్చింది. సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీకి సంబంధించింది మొత్తం పోయింది. యూనియన్ పెట్టుకునే అధికారం లేదని చెప్పిందో. కార్మికులను కట్టుబానిసలుగా మార్చే లేబర్ కోడ్లు ఉన్నాయి. ఈ లేబర్ కోడ్లను పూర్తిగా రద్దు చేయాలి. 29 కార్మిక చట్టాలను మళ్ళీ పునరుద్ధరించాలి. అట్లాగే ఉపాధి కూలీలకు సంబంధించింది, ఉపాధి కూలీలకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో మొత్తం వాటిని తీసేసిన పరిస్థితి ఉంది. 100 రోజుల పనిని మొత్తం తగ్గించిన పరిస్థితి, దాన్ని 200 రోజులు చేయాలి. రైతులకు దేశం స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా ఒక చాక్లెట్ కొనుక్కున్న, ఒక ఫోన్ కొనుక్కున్న ధర ఉంది కానీ తప్ప రైతులు పండించిన ధర అనేది నిర్ణయం కాదు. కనీసం దానికి మద్దతు ధర చేయబట్టారు. దేశంలో కష్టం చేసే, ఉత్పత్తిని సృష్టించే కష్టజీవులను నరేంద్ర మోడీ మొత్తం తాకట్టు పెట్టే విధంగా ఈ లేబర్ కోడ్లలో ఉంది. తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేయాలి. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగడానికి కూడా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్ని సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని నిరసిస్తూ ఇప్పటికే దాదాపు 22 సార్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాము. ఇది 23వ సమ్మె అని చెప్పేసి జాతీయ స్థాయి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కరీంనగర్ తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వైపు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితి. వివిధ సంఘాలకు సంబంధించిన నేతలు దీనికి సంబంధించి ఎట్లా చూస్తారు? ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఒకటండి, ఈరోజు బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల దాటింది. 10 సంవత్సరాల కాలం నుండి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, సామాన్య, మధ్యతరగతి, పేద తరగతి కార్మికునికి, రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు, పబ్లిక్ రంగంలో పనిచేసేటువంటి మిడిల్ క్లాస్ ఎంప్లాయీలకు కూడా ఏ ఒక్కటి కూడా అనుకూలమైనటువంటి విధానాలు తీసుకురాకపోవడం వల్లనే ప్రజలు నిరసించి కార్మిక వర్గం, ముఖ్యంగా రైతులు, ఈ దేశంలో 60% ఉన్నటువంటి రైతాంగం ఈరోజు గ్రామీణ బంధును పాటిస్తారంటే, దేశానికి అన్నం పెట్టే రైతు కూడా సమ్మెలో పాల్గొంటున్నారంటే ఇంతకన్నా దీన పరిస్థితి ఎప్పుడు కూడా రానటువంటి పరిస్థితి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మొదటిది. ఈ ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఈ భారతదేశంలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి వనరులను కార్పొరేట్ సంస్థలకు, ఆదాని, అంబానీలకు అప్పగించేసి ప్రైవేటు సంస్థల కార్పొరేషన్ అప్పగించడం వల్లనే ఈరోజు మా యొక్క సహజ వనరులు ప్రజలకు అందకుండా పోతున్నాయి, ఉద్యోగులకు అందకుండా పోతున్నాయి అన్నటువంటి నిరసించి ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు సైతం, కార్మిక సంఘానికి సంబంధించిన నేతలు పాల్గొన్నారు. ఏంటి అసలు డిమాండ్? ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి చారిత్రక సమ్మెకు మేము కరీంనగర్ జిల్లా నుంచి బీఆర్టీ యూనియన్ కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇలా మా యూనియన్ పరంగా ఆటో డ్రైవర్లు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, అమాలి కార్మికులు, భవన నిర్మాణ రంగం, ఇతరత్ర స్కీమ్ కార్మికులు ప్రతి ఒక్కరం ఇలా ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. దీనికి కారణం ఒకటే, పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను విచ్ఛిన్నం చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులను కార్పొరేట్ వ్యవస్థలకు బానిసలు చేసే విధంగా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి రేపు రాబోయే రోజుల్లో కార్మికులు అనేటోళ్ళు కనిపించకుండా చేసి వాళ్ళందరినీ అణగదొక్కే విధంగా ఇలా కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను, కార్మికులు అంటేనే కార్మికులు రేపు తెల్లారులేస్తేనే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితంగా ఈ బీజేపీ ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చి కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తుంది.
వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసుకోవాలి. మోటార్ రవాణా రంగంలో కూడా తీసుకొస్తున్నటువంటి చట్టాలను వెంటనే రద్దు చేసుకోవాలి. ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాం, మామూలు మధ్యతరగతి సామాన్యులే ఇలా కార్మికులుగా మేము ఉన్నాం. మరి ఈ కార్మికులను అణగదొక్కే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలి, కోడ్లను అని చెప్పేసి ఇలా కరీంనగర్ జిల్లా నుంచి బీఆర్టీ నుంచి వెళ్ళి బొమ్మడి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. ఎస్, ఎన్ష్యూర్ అడక్వేట్ రిక్రూట్మెంట్ అని చెప్పి చేశారు. స్టాప్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ అన్నారు. కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన నాయకులు అలాగే ఇతర సంఘాలకు సార్ ఈరోజు దేశంలో ఉన్న 27 కోట్ల మంది సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఇది సార్వత్రిక సమ్మె. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తున్నారో, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారో, ఆ నిర్వీర్యం చేసేదానికి వ్యతిరేకంగానే ఈ సమ్మె చేయడం జరుగుతుంది. ఇవాళ బ్యాంకుల్లో, ప్రధానంగా బ్యాంకుల్లో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, ఇన్సూరెన్స్లో ఇలా రిక్రూట్మెంట్స్ లేవు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగులను తీసుకుంటున్నారు. ఎంబీఏలు, ఎంసీఏలు చేసిన విద్యార్థులు 15,000, 20,000 పనిచేస్తున్నారు. కాబట్టి పర్మనెంట్ రిక్రూట్మెంట్ జరిగితేనే నిరుద్యోగ సమస్య అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని డిమాండ్ చేసి ఇవాళ మేము సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె కరీంనగర్ జిల్లాలో విజయవంతం జరుగుతుంది. దామోదర్ బ్యాంక్స్ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? నా పేరు నందిరామయ్య, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఇవాళ కార్పొరేటు శక్తులకు అనుకూలంగా ఇవాళ మోడీ సర్కారు ఇవాళ తన కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ దేశ సంపదను అదానీ అంబానీలకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరోవైపు ఇవాళ రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరాల తరబడి ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంగా రాతపూర్వకంగా హామీ ఇచ్చినటువంటి మోడీ సర్కారు ఇవాళ చట్టబద్ధ హక్కులు కల్పించమనంటే, ఎంఎస్పీ గ్యారంటీ చట్టం చేయమంటే ఇవాళ మొండికేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ రైతాంగాన్ని, ఒకవైపు కార్మిక వర్గాన్ని ఇవాళ బజారు పాలు చేసేటువంటి విధమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తుంది. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ సమ్మె విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సమ్మెతోటైనా సరే ఇవాళ మోడీ సర్కారు కళ్ళు తెరవాలని చెప్పేసి ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. నిఖిల్ అండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. మెయిన్గా బ్యాంకులు కూడా ఈరోజు సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈరోజు బ్యాంకులోకి రావడానికి భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి ఛార్జెస్ కానీ ఏవి కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా సామాన్యులు వాళ్ళ ఖాతాలు తెచ్చుకోవడానికి భయపడుతున్న సంఘటన ఇప్పుడు మనం చూస్తున్నాము. వీటన్నిటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే రిక్రూట్మెంట్ అడిక్వేట్గా ఉంటే, ప్రాపర్ రిక్రూట్మెంట్ ఉంటే బ్యాంక్ వచ్చే ఒక కస్టమర్ సంతోషంగా 5 నిమిషాల్లో తన వర్క్ చేసుకొని వెళ్ళిపోగలడు. అంతే, ఇలా అప్పుడే ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా స్థిరంగా నిలిచిపడతాయి. ఇది లేకుండా ప్రైవేట్ బ్యాంకులని, ప్రైవేట్ని వాళ్ళు బలోపేతం చేస్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల్ని బలోపేతం చేస్తున్న ఈ మొండి వైఖరి నశించడానికి బ్యాంకులు ఈరోజు మొత్తం ఓవరాల్గా 25 కోట్ల మంది ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నారు. అందులో బ్యాంక్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. దీని అందరికీ సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా మీరందరూ మాకు సపోర్ట్ మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. అవర్ డిమాండ్ స్టాప్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ అంటున్నారు. అడెక్వేట్ పేమెంట్ ఉంటున్నారు. నిర్ణీత పని గంటలు అమలు చేయాలంటున్నారు. ఇటు కార్మిక, కర్షకులు అలాగే బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కాలికి గజ్జగట్టి, చేతిలో డప్పు పెట్టి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఒక ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. వీళ్ళంతా కూడా కార్మిక చట్టాన్ని రద్దు చేయాలి, కోర్టులను కూడా నిర్ణయం తీసుకున్నటువంటి విధానాన్ని నిరసిస్తూ వాళ్ళ యొక్క నిరసనలు తీవ్రంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యేకంగా చూస్తున్నాం. ఒకవైపు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.